అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కాలేజ్ కోడర్స్ ఛానల్లో సి లాంగ్వేజ్ కోర్స్. ఈ సిరీస్లో చాలా ఈజీగా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం. బిగినర్ అయినా పర్లేదు, నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇట్ విల్ బీ వెరీ సింపుల్. ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ కోర్స్ ఫాలో అవ్వచ్చు. అండ్ గెస్ వాట్, పీసీ కూడా అవసరం లేదు. మొబైల్లోనే ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో మనం కంప్యూటర్స్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, అండ్ ఎందుకు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని తెలుసుకుందాం. బిగినర్స్కి చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. ముందుగా కంప్యూటర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే కంప్యూటర్ ఒక ఎలక్ట్రానిక్ మెషిన్. ఇది మన డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు క్యాలిక్యులేషన్స్ చేస్తే పెన్ అండ్ పేపర్తో చాలా స్లోగా చేస్తాం, కానీ కంప్యూటర్లో చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. కంప్యూటర్లో మెయిన్లీ టూ పార్ట్స్ ఉంటాయి, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ అంటే కంప్యూటర్లో మనకు కనిపించే పార్ట్స్ లైక్ సిపియు, కీబోర్డ్, మానిటర్ అండ్ ప్రింటర్. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ప్రోగ్రామ్స్ రన్ చేయడం, దాంట్లో ఉండే అప్లికేషన్స్, అంటే మన కంప్యూటర్తో ఏదైనా వర్కింగ్ చేయడం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ చేయడానికి మనం యూజ్ చేసే లాంగ్వేజ్. కంప్యూటర్స్కి మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడడం రాదు, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 3 రకాలుగా ఉంటాయి, లో లెవెల్, మీడియం లెవెల్ అండ్ హై లెవెల్. లో లెవెల్ లాంగ్వేజెస్లో జీరోస్ అండ్ వన్స్ లాగా ఉంటాయి, అంటే మనం బైనరీ రిప్రజెంటేషన్ యూజ్ చేస్తాం. దాన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. కంప్యూటర్స్కి ఈ లాంగ్వేజ్ డైరెక్ట్గా అర్థమవుతుంది. మీడియం లెవెల్ లాంగ్వేజెస్ అంటే సి అండ్ C++. వీటిలో కొన్ని లో లెవెల్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ మెమరీని కంట్రోల్ చేయడం, కానీ మనకి కూడా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే జావా అండ్ పైథాన్. ఇవి మాత్రం కొంచెం ఈజీగా ఉంటాయి. మనం ఇంగ్లీష్ లాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, కంప్యూటర్ దాన్ని అర్థం చేసుకొని పనిచేస్తుంది. మనకి మెమరీ మేనేజ్మెంట్ వీటి గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. వై సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇది ఫౌండేషన్ లాంగ్వేజ్, చాలా ఈజీ అండ్ పవర్ఫుల్. మీరు సి నేర్చుకుంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా, పైథాన్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ సిని బేస్గా తీసుకొని సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్ డెవలప్ చేస్తారు. సో మీరు కంప్యూటర్ ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేయాలంటే సి లాంగ్వేజ్ బేసిక్స్ నేర్చుకోవడం చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, పీసీ లేకపోయినా ప్రాబ్లం లేదు, మీరు మొబైల్లో కూడా సి ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు. ప్లేస్టోర్లో కోడింగ్ సి యాప్ డౌన్లోడ్ చేసుకుని మొబైల్లోనే ప్రోగ్రామ్ని కంపైల్ చేసి అవుట్పుట్ చూడొచ్చు. సో బిగినర్కి నో నీడ్ టు వరీ అబౌట్ హ్యావింగ్ ఏ కంప్యూటర్. సో ఈ వీడియోలో మనం కంప్యూటర్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఎందుకు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలని తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం సి లాంగ్వేజ్ సింటాక్స్ అండ్ ఫస్ట్ ప్రోగ్రామ్ హెలో వరల్డ్ ఎలా రాయాలో చూద్దాం. ఇట్స్ వెరీ ఈజీ, స్టెప్ బై స్టెప్ గైడ్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే కాలేజ్ కోడర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.